గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జేఈ విత్ హర్ష. ఈరోజు మన వీడియో టాపిక్ అంటే హూ షుడ్ ప్రిపేర్ ఫర్ జేఈ అడ్వాన్స్. జేఈ అడ్వాన్స్కి ఎవరెవరు ప్రిపేర్ అయ్యాలి. ముందుగా మనకి ఇంకా రిజల్ట్ రాలేదు. రిజల్ట్ వచ్చాక మీకు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. మీకు 98+% వచ్చింది అనుకోండి, లేదా 95 to 97 ఆ మధ్యలో, లేదంటే 90 to 95, లేదంటే అంతకన్నా 90 కన్నా తక్కువ, ఈ కేటగిరీలో మీకు పర్సెంటైల్ రావచ్చు కదా. అయితే మీకు 98+ వచ్చిందంటే మీరు అసలు ఏం ఆలోచించకుండా డైరెక్ట్‌గా జేఈ అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయండి. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఖచ్చితంగా మీరు ఇప్పుడు గనక 98+ వచ్చినోళ్ళు ముందు ఏప్రిల్ ఐటెమ్ ఫోకస్ చేసి 99+ తెచ్చుకొని ఆ తర్వాత జేఈ అడ్వాన్స్‌డ్ చూసుకోమంటే మీకు ఇబ్బంది అవుతది. మీరు అప్పుడు అనుకుంటారు ముందు జేఈ అడ్వాన్స్‌డ్ ప్రిపేర్ అయ్యాం కాదని. ఎందుకంటే జేఈ మెయిన్స్‌కి కావాల్సిన స్కిల్ సెట్, అడ్వాన్స్‌డ్ కావాల్సిన స్కిల్ సెట్ పూర్తిగా డిఫరెంట్. మెయిన్స్‌కేమో మీకు స్పీడ్ సాల్వింగ్ మీద ఎక్కువ ప్రయారిటీ ఉంటది. కానీ అడ్వాన్స్ అనేది మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తది. సో, మీరు మెయిన్స్‌కి ప్రిపేర్ అయితే అడ్వాన్స్‌కి అయిపోయినట్టు ఉండదు. ఎందుకంటే ఒక 50% రెండు ఓవర్‌లాప్ అవుతాయి. కానీ మిగిలిన 50% మాత్రం మీరు ఖచ్చితంగా స్పెషల్‌గా అడ్వాన్స్ చేయాల్సొస్తది. ఈ 50 కూడా మ్యాథ్స్‌లో అయితే 50% కవర్ అవుతది కానీ మిగిలిన కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో అయితే అది ఒక 25% వరకు ఓవర్‌లాప్ అనేది ఉంటది. సో, మీరు 98+ వచ్చినోళ్ళైతే ఖచ్చితంగా మీరు మీ మొత్తం టైంని అడ్వాన్స్‌కి ఇచ్చేయడం చాలా మంచిది. దాంతో మెయిన్ ప్రిపరేషన్ ఆటోమేటిక్‌గా అయిపోద్ది ఎంతో కొంత. ఇప్పుడు మన నెక్స్ట్ కేటగిరీ 95-97 వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మీరు మీ టైంలో 50% మెయిన్స్‌కి, 50% అడ్వాన్స్‌కి ఇవ్వడం మంచిది. లేదంటే మీరు ఏప్రిల్ వరకు 70% మెయిన్స్‌కి, 30% అడ్వాన్స్‌కి ఇచ్చి, ఏప్రిల్ తర్వాత కంప్లీట్‌గా అడ్వాన్స్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతది. దాంతో యూజ్ ఏంటంటే మీరు ఒకవేళ అడ్వాన్స్‌డ్ బాగా అవ్వకపోయినా మీకు మెయిన్స్ అనేది సేఫ్ సైడ్ ఉంటది. సో, ఏప్రిల్ వరకు 70% మెయిన్స్‌కి టైమ్ ఇస్తూ మీ టైంలో 30% అడ్వాన్స్‌డ్‌కి ఇస్తే మీకు మంచి యూజ్ ఉంటది. నెక్స్ట్ 90-95 ఇలా చెప్తున్నానని మీరేమనుకోకండి. మా ఫ్రెండ్స్ చాలామంది చేసి హెల్ప్ అయినోళ్ళు ఉండడం బట్టే నేను చెప్తున్నాను. మీరు మొత్తం ఏప్రిల్ వరకు 90% మెయిన్సే చేయండి. మాక్సిమం మెయిన్స్ వీలైనంత వరకు మీరు 98-99 కేటగిరీ ఏప్రిల్‌లో వచ్చేటట్టు చూసుకోండి. దాంతో మీకు ఒకవేళ అడ్వాన్స్‌డ్ ఏమైనా మెయిన్స్ అనేది ఒక సేఫ్ సైడ్ ఉంటది. మిగిలిన 10% అడ్వాన్స్ చేస్తే చేయండి. లేదంటే ఇప్పుడు కూడా మెయిన్సే చేసుకోండి. దానివల్ల మీకే చాలా హెల్ప్ అవుతది. సో, 90-95 వచ్చిన వాళ్ళైతే 90% మెయిన్స్, మిగిలిన 10% అడ్వాన్స్. 90 బిలో అయితే ఖచ్చితంగా ముందు మీ ఫోకస్ మొత్తం మెయిన్స్ మీద పెట్టి ఒక మంచి కాలేజ్ మెయిన్స్‌లో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఏప్రిల్‌లో అటెంప్ట్ అయిపోతే ఇంకా మీకు 40-45 డేస్ ఉంటాయి. ఆ 45 డేస్‌లో అడ్వాన్స్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇది ప్లానింగ్ అయితే దీని ప్రకారం ప్లాన్ చేసుకోండి. తప్పకుండా మీకు హెల్ప్ అవుతది. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇది హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.